జగన్నాథుడి యొక్క రథయాత్ర వస్తుంది కదండి. ఆ రథయాత్ర గురించి కొన్ని విశేషాలు చెప్తాను. జగన్నాథపురిలో ప్రతి సంవత్సరం కూడా కొత్త రథాన్ని నిర్మిస్తారు జగన్నాథుడి కోసం. అక్షయ తృతీయ రోజు ప్రారంభమవుతుందండి ఈ రథ నిర్మాణ పనులన్నీ కూడా. మీకు ఒక విషయం తెలుసా అండి, ఈ క్షేత్రంలో సాక్షాత్తుగా మూలవర్లే రథం పైన మనకి దర్శనం ఇస్తారనమాట. ఈ మూలవర్లు ఎప్పుడైతే రథం పైన వస్తారో అండి, లక్షలాది జనములు ఆ రథయాత్రలో పాల్గొంటారు. మీకు జగన్నాథుడి యొక్క రథం పేరు తెలుసా అండి? జగన్నాథుడి యొక్క రథం నందిఘోషం, బలభద్రుడి యొక్క రథం తాళధ్వజం, సుభద్ర మహారాణి యొక్క రథం దేవదలన. ఈ రథంలో అండి జగన్నాథుడు తన యొక్క సొంత ఇచ్ఛతో వెళ్తారండి. ఎవ్వరు ఎంత ప్రయత్నించినా ఆయన ముందుకెళ్లరు. మనకి శ్రీ చైతన్య చరితామృతంలో చెప్తారు, మహాప్రభువు ఎప్పుడైతే జగన్నాథుడు ముందుకొస్తారో అప్పుడే రథం కదిలేదనమాట. కృష్ణుడు ఎప్పుడు కూడా కృష్ణ భక్తుల వెనకనే ఉంటారు. హరే కృష్ణ.